కేసీఆర్ కట్టిన 3 బ్యారేజీలు కొట్టుకపోయినాయి. రేవంత్ రెడ్డి తోపు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టి తీసుకొచ్చి నీళ్లు పోసిండు ఎల్లంపల్లిలో. ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు లెక్క చెప్తున్నాడు. అట్లా కాదు, మొత్తం ఇక జీవితాంతం ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ పని చేస్తే ఆయన బతుకున్న రోజులు ఆయన ముఖ్యమంత్రి. సీకంట్ పైల్ ఫౌండేషన్ ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. జస్ట్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి తప్ప బ్యారేజ్ దేనికి ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు ఒక బ్యారేజ్ పేరు చెప్పి, ఒక ప్రాజెక్టు పేరు చెప్పి ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారు? మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాలని ఏదైనా ప్రమాదం జరిగింది శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. బ్యారేజీలు నిలబడతాయా, కూలిపోతాయా? కుల్లా ఒడిసిపోతుంది. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయి జైలు ఏరి వాళ్ళకి సహకరించిన అధికారులు, మంత్రులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరిని తీసుకుపోయి జైలు ఏరి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నిన్నటి నుంచి ఒక పెద్ద గొడవ నడుస్తోంది రాష్ట్రంలో. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టినటువంటి మేడిగడ్డ ఎగువన ఉన్నటువంటి కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి నీళ్ళని పైకి లిఫ్ట్ చేయాలి, రాష్ట్రానికి ఇవ్వాలి. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితి ఉన్నది. సో రైతులను ఆదుకోవడానికి, అట్లాగే తాగునీటి అవసరాలు తీర్చడానికి ఆ పంపులు ఆన్ చేయాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమం చేసింది. కేటీఆర్ అక్కడికి పోయారు. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ ఉందో, అంటే మేడిగడ్డ ఎగువన, మేడిగడ్డ దగ్గర వాటర్ ఆపితే దానిపైన ఈ పంపులు ఆన్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఒక కార్యక్రమం చేశారు, అక్కడ మాట్లాడారు. నువ్వెన్ని కథలు పడ్డా కాళేశ్వరం అనేది ఈ రాష్ట్రానికి ఒక వరం. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదయ్యా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? కేటీఆర్ మాట్లాడే కంటే ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అక్కడ పంపులు ఆన్ చేస్తే మళ్ళీ నీళ్ళు ఎక్కడ తీసుకురావాలి? అన్నారంలో పోయాలి, అన్నారం నుంచి మళ్ళీ సుందిల్లో పోయాలి. సో ఆ 2 బ్యారేజీలు కూడా సరిగా లేవు, అవి పటిష్టంగా లేవు, కూలిపోయే ప్రమాదం ఉంది, వాటికి టెస్టులు చేయాలి, రకరకాలుగా వ్యవహారాలు ఉన్నాయవన్నీ అని చెప్పి, టెక్నికల్గా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పారని చెప్పి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. కొందరు అధికారులను కూర్చోబెట్టుకొని ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు నీళ్లు అట్లా ఆపే పరిస్థితి లేదు, అందులో ఆపకుండా కన్నెపల్లి పంపులు ఆన్ చేసి ఉపయోగం లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆపరేట్ చేసి నీళ్ళు ఎక్కడికి పెట్టి పంపాలి? వాళ్ళకి తెలివి ఎక్కువైతే ఇట్లా మాట్లాడతారు. నార్మల్ తెలివి. నువ్వు పంపు చేసి ఏడికి పంపించాలి? పంపు చేసి అన్నారం పంపించాలి. నువ్వు ఆ బ్యారేజీలో సరిగ్గా కడితే బాగుండు కదా. ఆ బ్యారేజీలో కూడా కింద ఫౌండేషన్స్ లీకింగ్. 3 బ్యారేజెస్లు సీకంట్ పైల్ ఫౌండేషన్ ఇది అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ మీరు నీళ్లు స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్గా ఉంది. ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి. సో దీని మీద నిన్నటి నుంచి ఒక అంటిగా యాంటీ బీఆర్ఎస్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో ఒక ప్రాపగండా స్టార్ట్ అయింది. అసలు కేటీఆర్ అక్కడికి పోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, అక్కడికి పోవడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పులు జరిగినాయి, మేడిగడ్డలో లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి అనే విషయం బయటకు వచ్చింది, ఇది సెల్ఫ్ గోల్ అయింది అని చెప్పి ఒక ప్రచారం భారీ ఎత్తున జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ సెల్ఫ్ గోల్ కాదు, కాంగ్రెస్ని గోల్ కొట్టింది బీఆర్ఎస్. కాంగ్రెస్ను రైతుల ముందు దోషిగా, అట్లాగే బీజేపీని రైతుల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. దానికి రుజువు ఇగో ఈ మాటలు. నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని, దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసియాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం. అగవాలని ఏదైనా ప్రమాదం జరిగితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. ఉత్తమ్ కుమార్, నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో, ఇవి పూర్తిగా అబద్ధాలు. ఈయన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆయన
సంచలనమైనటువంటి సవాల్ చేసిండు, అది మీరు విన్నారు. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్తో పాటు దాని ఎగువన ఉన్నటువంటి అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజ్లలో నీళ్లు ఆపండి. ఆపితే ఒకవేళ అవి కూలిపోతే వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే, పంపులకు ఏదైనా ప్రమాదం జరిగితే మేము బాధ్యత వహిస్తామని అండర్టేకింగ్ కూడా కేసీఆర్ తోటి ఇప్పిస్తాం. మేము అండర్టేకింగ్ అంటే వాటికి కూలిపోవడమా ఇంకొకటి జరగడమా అయితే మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాము. కంప్లీట్గా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. మేము బీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుంది అని చెప్పి ఒక సంచలనమైనటువంటి సవాల్ ఆయన వాళ్ళే చేశారు. ఇది నిజంగా చాలా సెన్సేషనల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు, రాజకీయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మాట్లాడుకోవాలి ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే నీళ్లకు రాజకీయం లేదు, నీళ్లకు పార్టీ లేవు, నీళ్లకు ఇంకొక రంగు లేదు. నీళ్ళే రంగు లేని పదార్థం. అట్లాంటి దాని మీద వీళ్ళు రకరకాల రంగులు పూసి ఇన్ని రోజుల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇన్ని రోజులు నడుస్తున్నటువంటి రాజకీయానికి ఇప్పుడు ఒక దమ్మున్నటువంటి సవాల్ బీఆర్ఎస్ పార్టీ విసిరింది. నిజంగా ఇది ఎప్పుడో చేయాల్సిన పని, వీళ్ళు చాలా ఆలస్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఒక బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్నో డ్యామేజ్ చేయాలని ఇంకొక ఉద్దేశంతో రాజకీయం నడుస్తుంది ఈ 3-4 ఏళ్ళ నుంచి తప్పితే ఎక్కడ కూడా ప్రజల సెంట్రిక్గా, రైతుల సెంట్రిక్గా ఎన్నడూ కూడా ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆలోచించలేదు. అంటే దానిలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తూ కేసీఆర్ను తిట్టాలి, తప్పులను ఎత్తి చూపిస్తూ బీఆర్ఎస్ను తిట్టాలనే ఎజెండా తప్ప దాన్ని నిజంగా అంత ప్రాబ్లం ఉందా అలా లేదా అనేది ఫాస్ట్గా రెక్టిఫై చేసి, ఫాస్ట్గా రిపేర్లు చేసి, ఫాస్ట్గా రైతులకు నీళ్ళు ఇచ్చే ఆలోచన ఇప్పటి వరకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయలేదు. పైన ఉన్నటువంటి మోడీ సర్కార్ చేయనివ్వలేదు. ఎందుకంటే అందులో ఆ బ్యారేజ్ కూలిపోయింది అనగానే దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక లేఖ రాయడమో చేయంగానే ఎన్డీఎస్ఏ నుంచి ఒక టీం వస్తుంది, ఎకాఎక్కిన 2 రోజులలో ఒక రిపోర్ట్ ఇచ్చిపోతుంది. మేడిగడ్డ ఒక బ్యారేజ్ కాదు, 3 బ్యారేజ్లు అట్లనే ఉన్నాయి, 3 బ్యారేజ్లు కూలిపోయే పరిస్థితి ఉంది, అంత ఆగం ఉందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిపోతారు. లోక్సభ ఎన్నికల ముందు జరిగింది ఇది. సో మనకు అక్కడ క్లియర్గా అర్థం కావాలి వాళ్ళ ఉద్దేశం లోక్సభ ఎన్నికల్లో ఒక పార్టీని దెబ్బకొట్టడం, ఒక పార్టీని లేవకుండా చేయడం అనేది వాళ్ళ పొలిటికల్ ఎజెండా అక్కడ క్లియర్గా అర్థమైపోయింది. కానీ ఇక్కడ పొలిటికల్ ఎజెండాలు కాదు, ఇప్పుడు ఎల్నినో వర్షాలు ఉండయి, వర్షాలు ఇప్పటివరకు లేవు. జూలై మొదటి వారం అయిపోతూ ఉన్నది, ఇప్పటివరకు వర్షాలు లేవు, రైతులు అల్లాడుతూ ఉన్నారు, 4 రోజులు పోతే తాగునీటికి కూడా అల్లాడాల్సి వస్తుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అక్కడ నుంచి నీళ్ళు ఎత్తి పోసుకుంటే తప్ప మనకు వాటర్ సోర్స్ ఇంకొకటి లేదు. ఎగువ గోదావరిలో చుక్క నీళ్లు లేవు, దిగువ గోదావరిలో దాదాపుగా ఇవాళ 1,00,000 క్యూసెక్ల వరద పోతూ ఉన్నది. అంటే దాదాపుగా 8-9 టీఎంసీల నీళ్లు రోజు వృధాగా పోతూ ఉన్నాయి. ఇప్పుడు అందులో రోజుకు 2 టీఎంసీలు మనం ఎత్తుకోగలిగింది. రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసుకుంటే మేడిగడ్డ దగ్గర మొదలు పెడితే చివరకు మల్లన్న సాగరు, ఈ కొండపోచమ్మ సాగరు, ఇక్కడి వరకు ఆ గంధమల్ల రిజర్వాయర్ వరకు కూడా మొత్తం అన్నిట్లలో పుష్కలంగా నీళ్ళు నింపి పెట్టుకోవచ్చు. మనం మొత్తం రీఛార్జ్, ఫుల్ ఛార్జ్, బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పెట్టుకున్నట్టుగా నీళ్ళని రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉన్నది. కానీ కేవలం వీళ్ళు చూపిస్తున్నటువంటి రీజన్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఇది ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అది ఉంది అని చెప్పి. కానీ కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో అదే కాంగ్రెస్ పార్టీ పక్కన ఉన్నటువంటి కోదండరామరెడ్డి ఒక క్వశ్చన్ అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ ఇస్తారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ల పరిస్థితి ఏంది అని అడిగితే అన్నారం, సుందిల్ల బ్యారేజ్లు బేషుగ్గా ఉన్నాయి, వాటికి ఏం ప్రమాదం లేదు, మేడిగడ్డ దగ్గర కొంత అది పిల్లర్లు దెబ్బతిన్నాయి కాబట్టి దానికి సంబంధించిన పనులు జరుగుతూ ఉన్నాయని ఆయన నిండు మండలిలో చెప్పాడు. కానీ ఇప్పుడేమో ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టి ఎన్డీఎస్ఏ రిపోర్టు రకరకాలుగా ఆయన చాలా పెద్ద కథ చెప్పుకొచ్చారు. ఇలా ఇది జరిగింది, అది జరిగింది, ఇది సరిగా లేదు, అది సరిగా లేదు, ఈ సీకెంట్ పైల్స్లో దెబ్బతిన్నాయి, అక్కడ దెబ్బతిన్నాయి, దానికి బోరింగ్లు వేస్తున్నాం, శాంపిల్ తీస్తున్నాం, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తారంట? ఇదంతా అయిపోయి ఎప్పుడు 2027 జూలై ఆగస్టు వరకు రిపేర్లు కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన చెప్పిండు నిన్న. మా టార్గెట్ మేరకు వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగు, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో అంటే అదే జరిగితే ఇప్పుడు ఈ ఏడాది అంతా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు అల్లాడాల్సిన పరిస్థితి. సో అట్లాంటి టైంలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే చాలా దమ్మున్నటువంటి సవాల్, కంప్లీట్గా పార్టీని రద్దు చేసుకొని రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటామని వాళ్ళు సవాల్ విసిరారు. సో మరి ఇంతకంటే ఏం కావాలి మనకి? ఒక బ్యారేజ్ పేరు చెప్పి, ఒక ప్రాజెక్టు పేరు చెప్పి ఇంకెన్ని రోజులు రాజకీయాలు చేస్తారు? నిజంగానే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోవాలని ఉన్న, తప్పులు జరిగితే బీఆర్ఎస్ పార్టీ దాని నిర్మాణంలో కేసీఆర్ కానీ ఎవరికైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నా, అట్లాగే రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం క్లియర్ కట్గా ఉంటే ఒక పని చేయాలి. ఇప్పుడు నీళ్లు కింద పోతున్నది క్లియర్గా కనిపిస్తున్నది, 3 బ్యారేజ్లు అక్కడ ఉన్నాయి,
అక్కడి నుంచి తీసుకొచ్చి ఎల్లంపల్లిలోకి వస్తే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి వచ్చినాయంటే నీళ్ళు ఎక్కడికంటే అక్కడికి పోతాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాల్సిన పని ఆ 3 బ్యారేజ్లలో నీళ్లు నింపండి. పంపుల్లో ఎత్తిపోసుకోవడానికి ఎంత కెపాసిటీ అవసరమో అంత కెపాసిటీ నీళ్లు నింపండి. బ్యారేజీలు నిలబడతాయా కూలిపోతాయా? కుల్లం కుల్లా ఒడిసిపోతుంది లొల్లి. బ్యారేజీలు నిలబడితే రైతులకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. బ్యారేజీలు కూలిపోతే మీరు ఎవరైతే దానికి బాధ్యులని చెప్పి కేసీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీరు చెప్తున్నారో మొత్తానికి మొత్తం అందరిని తీసుకుపోయి జైలేరు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుపోయి జైలేరి, వాళ్ళకి సహకరించిన అధికారులు, మంత్రులు కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరిని తీసుకుపోయి జైలేరు. ఈ పని చేయండి, నీళ్లు నింపండి. ఫస్ట్ 3 బ్యారేజ్లలో ఎంత కెపాసిటీ అవసరమో అంత కెపాసిటీ నీళ్లు నింపండి. అంతేగాని వీళ్ళు తప్పు చేసిర్రు, అక్కడ లోపాలనే అని చెప్పి వాళ్ళని బూచిగా చూపించి దాన్ని అట్లనే బ్యారేజీలను పెట్టేసి నీళ్లు పైకెత్తిపోయకుండా కళ్ళ ముంగట 1,00,000 క్యూసెక్ల నీళ్లు కిందకి పోతూ ఉంటే మీద ఎడారిలాగా ఎండిపోతూ ఉన్నది పరిస్థితి. సో ఈ పరిస్థితి బంద్ చేయండి. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నీళ్లు నింపితే దోషులు ఎవరు, తప్పు ఎవరిది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అయితే రైతులు బాగుపడతారు, లేకుంటే వాళ్ళు లోపలికి పోతారు. ఆ బ్యారేజీలు ఉంటే ఉంటాయి, పోతే పోతాయి. ఇప్పుడు ఖాళీగా పెట్టి ఉపయోగం ఏమున్నది? ఇప్పుడు దాన్ని వాడుకోనప్పుడు, నీళ్లు నింపనప్పుడు, వాడనప్పుడు జస్ట్ బీఆర్ఎస్ పార్టీని తిట్టడానికి తప్ప బ్యారేజీలు దేనికి ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు అట్లాంటివి కొట్టుకపోనియండి బ్యారేజ్లు. కొట్టుకపోతే మీరు అన్నట్టుగా ప్రాణహిత చెవుల దగ్గర ఆ ప్రాణహిత చెవుల ప్రాజెక్ట్ ఏదైతే మీరు 9 దగ్గర అంటున్నారో అది కట్టి దాని నుంచి మీరు నీళ్ళు ఇవ్వండి ఎల్లంపల్లిలో తీసుకొచ్చి పోసి. ఇక మీకు చరిత్రలో తిరిగి ఉండదు కదా. అప్పుడు కేసీఆర్ కట్టిన 3 బ్యారేజీలు కొట్టుకపోయినాయి, రేవంత్ రెడ్డి తోపు 9 దగ్గర కట్టి తీసుకొచ్చి నీళ్లు పోసిండి ఎల్లంపల్లిలో. అంతకంటే కాళేశ్వరం కంటే అద్భుతంగా నీళ్లు పనిచేస్తున్నాయి, నీళ్ళు ఉపయోగపడుతున్నాయి రాష్ట్రానికి అని చెప్పి ప్రజలందరూ మాట్లాడుకుంటారు. మీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. ఇక రేవంత్ రెడ్డి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు లెక్క చెప్తున్నాడు, అట్లా కాదు. మొత్తం ఇక జీవితాంతం ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ పని చేస్తే ఆయన బతుకున్న రోజులు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. ఆ పని చేయండి ఫస్ట్. బ్యారేజ్లు ఉంటే ఉండని, పోతే పోనీ. అవి దేనికి పనికి వస్తలేవు కదా. ఇప్పుడు నీళ్లు నింపకుండా కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా ఉపయోగం ఏమున్నది మనకు వాటితోనే? నీళ్లు నింపండి, అవి ఉంటాయా పోతాయా పోనీయండి. కొట్టుకపోని ఏదో ఒకటి తేలుతుంది కదా. నిజంగా దోషులు అనేది క్లియర్గా అర్థమైపోతుంది అక్కడ. సో ఈ పని చేయాలి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పని చేయాలి. జగదీష్ రెడ్డి కూడా సవాల్ విసిరిండిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో వాళ్ళ నుంచి కూడా క్లారిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఈ పని చేయాలి అధికార పార్టీ చేసి, అయితే ప్రజలకు నీళ్ళు ఇస్తారా లేకుంటే అవి కొట్టుకపోతే వీళ్ళని లోపలేస్తారా, ఏదో ఒక పని చేయండి. రాష్ట్రాన్ని మాత్రం ఎండబెట్టకండి. థ్యాంక్ యూ.